సో ప్రీవియస్ గా ఇన్ఫ్లేషన్ గురించి నేను చెప్పాను కదండి. అయితే ఇన్ఫ్లేషన్ కి ఆపోజిట్ డిఫ్లేషన్ అంటారు అన్నమాట. ఒక్కొక్కసారి కంట్రీ ఎకానమీలో ఏం జరుగుతుందంటే అండి, వస్తువులకు రేట్లు తగ్గిపోతాయండి. అంటే జనరల్ గా ఎప్పుడో కానీ జరగదు. సో వస్తువుల రేట్లు తగ్గడం అంటే మనందరికీ ఓకే మంచి న్యూసే కదా. బట్ కానీ ఫ్రెండ్స్ అలా కాదనమాట అండి. వస్తువుల యొక్క రేట్లు తగ్గిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ వస్తువుకి డిమాండ్ లేదు, రైట్. ఎప్పుడు కూడా ఎకానమీలో సప్లై డిమాండ్ అనే దాన్ని బట్టి, ఆ మిస్ మ్యాచ్ ని బట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయన్నమాట అండి. సో దాని అర్థం ఏంటంటే జనాల దగ్గర పులుసు లేదనమాట అండి. సో జనాల దగ్గర మనీ లేదు, జనాల దగ్గర బై చేయడానికి సరైనంత క్యాష్ లేదు. జనాల దగ్గర ఎప్పుడు క్యాష్ ఉండదు అంటే ఆ కంట్రీ యొక్క లేదా ఆ ప్లేస్ యొక్క బిజినెసెస్ గ్రోత్ లేదు, రైట్. ఎకనామిక్ యాక్టివిటీస్ సరిగ్గా లేదు అన్నప్పుడు ఏంటంటే పీపుల్ దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, జాబ్స్ లేవు అన్నప్పుడు ఏమవుతుందంటే అండి బయింగ్ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి సో డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో, సప్లై ఇంచుమించు అలాగే ఉంటుంది, డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో వస్తువుల యొక్క రేట్లు తగ్గుతాయి అనమాట. అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ వెంటనే వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనమాట. తగ్గించి లోన్స్ తీసుకోండి, సో ఖర్చు పెట్టండి అని చెప్పి ఎకానమీలో మనీ ఫ్లో ఇంక్రీజ్ చేయడం ద్వారా మళ్ళీ కొంచెం ఇన్ఫ్లేషన్ ని పెంచడానికి సెంట్రల్ బ్యాంక్స్ ట్రై చేస్తాయి అన్నమాట.